వెల్కమ్ టు కోతి వ్లాగ్. చిన్న పాప కనిపిస్తే తనకు నేను హాయ్ చెప్పి ఫ్రెండ్ ని చేసేసుకున్నాను. తన తల్లో పేలుంటే తీసుకుని తినేసాను. నా చిన్న పాపను తిరిగి ఇచ్చే ప్లీజ్ అని పాప వాళ్ళమ్మ ఏడుస్తుంది. పాప కూడా నాకు కోతే కావాలి పో అమ్మా అంటుంది. కర్రతో నన్నే కొట్టింది, కరిచేశాను. ఇద్దరు సైలెంట్ గా హ్యాండ్ బ్యాగ్ కొట్టేశాం. బ్యాగ్ లో ఉన్న డబ్బులన్నీ ఇద్దరు షేర్ చేసుకున్నాం. ఉండు కోతి, మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇద్దరు వేసుకుందామని పాప అంది. నాకు ఎలా ఉంది ఫ్రెండ్స్? పాప తిరిగి వచ్చిందని వాళ్ళ అమ్మ ఆనందపడే లోపు ఫోన్ కొట్టేసి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. దీన్ని ఎలా వాడాలి? హలో, చిన్న పాపని కోతి దగ్గర నుంచి కాపాడమని వాళ్ళ అమ్మ ఎవరినో హెల్ప్ అడిగింది. నన్నే కొడతారా అని గట్టిగా అరిచి పారిపోయేలా చేశాను. నేను పాప కలిసి వాళ్ళ అమ్మని కరిచేసాం. బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు టైగర్ వ్లాగ్. చిన్నదరక్క అడవిలోంచి ఊర్లోకి వచ్చాను. అమ్మో, పులి ఊర్లోకి వచ్చిందని వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. పులినని కూడా చూడకుండా ఈ పాప ఎవరో సెల్ఫీ అడుగుతోంది. బూ అని భయపెట్టా, దెబ్బకి పారిపోయింది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి ఎవరో ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఒక జలకిద్దామని చిన్న గీత పెట్టాను. అమ్మో మహానటి, బుగ్గ మీద గీత పెడితే కళ్ళెందుకు తిరుగుతున్నాయి నీకు? ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేసి పులుంది పట్టుకెళ్ళండి అని చెప్పి పిలిచింది. ఆయన వచ్చి మత్తు ఇంజెక్షన్ ని షూట్ చేశారు. ఒక పెద్ద వల్లో నన్ను కట్టేసి తీసుకెళ్లారు. ఇక్కడే మీతో ఉంటాను ప్లీజ్ అని అడిగినా వినకుండా నా మెడలో జీపీఎస్ ట్రాకర్ కట్టి అడవిలో వదిలేశారు. అసలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను నేను? నన్నే వదిలించుకుని హ్యాపీ అయిపోతారా? అడవికి వెళ్ళినట్టే వెళ్ళి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాను. నేనంటే ఏమనుకున్నారు మరి? పులి ఇక్కడ ట్రాకర్ పెట్టారు కదా, నేను మళ్ళీ వచ్చేస్తున్నానని తెలిసి భయపడి పారిపోయారు. బాగా అయింది వీళ్ళకి. మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులి. వెల్కమ్ టు రామచిలుక వ్లాగ్స్. ఈ అమ్మాయి షేక్ హ్యాండ్ ఇమ్మంటే పొగరు చూపించి కొట్టేశాను. అక్కడున్న గ్రేప్స్ తినేసి పారిపోదామంటే కొట్టేశారు షాప్ అతను. చిన్న పాప నా కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చింది. తనిచ్చిన ఫ్లవర్స్ కన్నా తన గోల్డ్ బాగుందని నాకు అనిపించింది. చిలుక నేను నీతో వచ్చేస్తా తీసుకెళ్లిపో అంటుంది. హ్యాపీ అయిపోయాను ఫ్రెండ్స్. రా పాప మనం వెళ్ళిపోదామని చెప్పి మెల్లిగా గోల్డ్ చైన్ తీసేసాను. గ్రేప్స్ షాప్ అతనికి ఈ చైన్ ఇచ్చి నాకు కొన్ని గ్రేప్స్ పెట్టమని అడిగాను. చిలుక ఈ చైన్ నీకు ఎక్కడదని అడిగితే ఒక పాప ఇచ్చిందని చెప్పా. పాపని తెచ్చి ఇవ్వకపోతే నేను చంపేస్తానంటే భయపడి పాపనిచ్చేసి ఎగురుతూ వెళ్లిపోయాను. పాపం పాప వాళ్ళ అమ్మ తన్ని వెతుక్కుంటూ టెన్షన్ పడుతుంది. మీ పాప ఆ గ్రేప్ షాప్ అతని దగ్గర ఉంది, వెళ్లి తెచ్చుకో అని చెప్పాను. కర్రతో గట్టిగా కొట్టేసి పాపని తీసుకుని చిలక థ్యాంక్స్ అని చెప్పింది. నేనంటే ఏమనుకున్నారు మరి? దొంగనే కానీ మంచిదాన్ని. ఆ అమ్మాయి నా కోసం గ్రేప్స్ కొని తెచ్చి పెట్టింది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాము. వెల్కమ్ టు బటర్ఫ్లై వ్లాగ్. క్యూట్ గా ఉంటాను కదా, ఒక పాప నన్ను చూసి ఎగ్జైట్ అయింది. నువ్వు కూడా బటర్ఫ్లై గా మారొచ్చు అని చెప్పి ఒక క్లిప్ గిఫ్ట్ గా ఇచ్చాను. హ్యాపీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవిడెవరో నన్ను పట్టుకుని వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది. వెనక నుంచి వచ్చే లోపు ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఇతను ఎవరో క్షుద్ర పూజలు చేసిన క్లిప్ నాకు ఇచ్చి నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. తీసేసుకున్నాలే. ఎవరైనా నన్ను పట్టుకున్నప్పుడు ఈ క్లిప్ ట్యాప్ చేస్తే నేను మాయమైపోతాను. నా క్లిప్ దొంగతనం చేసి పవర్స్ తెచ్చుకోవాలని ప్లాన్ వేసింది ఈ అమ్మాయి. నన్నే ఫ్రూట్స్ అడుగుతోంది, కొట్టి పంపించాను. ఈ లోపు ఆ పాప నేను గిఫ్ట్ ఇచ్చిన క్లిప్ అమ్మాయికి చూపించింది. మ్యాజికల్ క్లిప్ ఇస్తావా లేకపోతే పాపని కిడ్నాప్ చేయనా అని బెదిరించి క్లిప్ తీసేసుకుంది. తనకేం తెలుసు అది మంత్రించిన క్లిప్ అని. ఇతనెవరికో బటర్ఫ్లైలు అంటే ఇష్టం లేదేమో. బటర్ఫ్లైల్ని చంపేద్దామని ఒక మంత్రం చెప్పగానే క్లిప్ పెట్టుకున్న ఆ అమ్మాయికి షాక్ కొట్టి చచ్చిపోయింది. నేను పాప అది చూసి నవ్వుకుని వెళ్ళిపోయాము. బాయ్ ఫ్రెండ్స్.